Limitations of transfer function analysis, or otherwise called as advantages of state space analysis. So, here first we see the limitations of transfer function analysis. So, control systems low, so there is a transfer function analysis and state space analysis. So, transfer function analysis has some limitations. So, ఆ లిమిటేషన్స్ అన్నీ ఓవర్కమ్ చేసేదే స్టేట్ స్పేస్ అనాలిసిస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ లెట్ us see what are the limitations of transfer function analysis. Transfer function analysis is defined under zero initial conditions. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షనే డెఫినేషన్లోనే లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అట్ జీరో ఇనిషియల్ కండిషన్స్. సో ఇనిషియల్ కండిషన్స్ అన్నీ కూడా జీరో తీసుకుంటాము. అదే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఇనిషియల్ కండిషన్స్ ఏమవుతాయి? కరెంట్ ఇన్ ది ఇండక్టర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఆర్ ద ఇనిషియల్ కండిషన్స్. సో అవి మనము జీరో తీసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ చేస్తే we have to take current in the inductor at t equal to 0 as 0 and voltage across the capacitor at t equal to 0 as 0. So 0 initial conditions. So second one is transfer function is applicable to linear time invariant systems. So it is applicable only for the linear time invariant systems, not for non-linear systems. అండ్ మోర్ ఓవర్ టైమ్ ఇన్వేరియంట్. సో టైం అనేది విత్ రెస్పెక్ట్ టు టైం ఆ వాల్యూస్ చేంజ్ కాకూడదు అనమాట. అలాంటి సిస్టమ్కే మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ చేయొచ్చు. నాన్ లీనియర్ సర్క్యూట్కి వీ కెనాట్ అప్లై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్. అండ్ టైం వేరియంట్ సిస్టమ్ కూడా మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ చేయలేము. దట్ ఈజ్ వన్ లిమిటేషన్. And third one is transfer function analysis is restricted to single input and single output systems. అంటే ప్రతిసారి ఒక్కొక్క ఇన్పుట్ మాత్రమే తీసుకోవాలి. సో ఇఫ్ దెర్ ఆర్ ఎన్ ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క ఇన్పుట్ ఒక్కోసారి తీసుకోవాలి, ఒక అవుట్పుట్ మాత్రమే తీసుకోవాలి. సో మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ సిస్టమ్స్కు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇన్ కేస్ మనం అప్లై చేయాలనుకుంటే మల్టీ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ సిస్టమ్కు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ అప్లై చేయాలంటే చాలా ఇన్పుట్స్లో ఒక ఇన్పుట్ మాత్రమే కన్సిడర్ చేయాలి, మిగతావన్నీ జీరో తీసుకోవాలి. అదేవిధంగా అవుట్పుట్ కూడా ఒక అవుట్పుట్టే తీసుకోవాలి, చాలా అవుట్పుట్స్ మనము జీరోగా తీసుకోవాలి. ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్టే తీసుకోవాలి ప్రతిసారి. సో దట్ ఈజ్ వన్ లిమిటేషన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ ఈజ్ restricted to single input and single output systems. Next, transfer function does not provides information regarding the internal state of the system. సో ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ గురించి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమీ చెప్పదన్నమాట. జస్ట్ స్టేబులా అన్స్టేబులా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తుంది. సో లోపల ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ the internal state of the system. It won't give any idea about controllability and observability. అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్ కంట్రోలబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ గురించి, అబ్జర్వబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ గురించి. సో ఇట్ వోంట్ గివ్ ఎనీ ఐడియా. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్. సో నెక్స్ట్ నౌ ఈ లిమిటేషన్స్ను ఓవర్కమ్ చేసేదే స్టేట్ స్పేస్ అనాలిసిస్ అవుతుందన్నమాట. కాబట్టి అడ్వాంటేజెస్ ఆఫ్ స్టేట్ స్పేస్ అనాలిసిస్. ది స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ క్యాన్ బి క్యారీడ్ విత్ ఇనిషియల్ కండిషన్స్. సో ఇక్కడ ఏదైతే లిమిటేషన్ ఉందో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ అండర్ జీరో ఇనిషియల్ కండిషన్స్. అదే స్టేట్ స్పేస్కి వచ్చేటప్పటికి the state variable analysis can be carried with initial conditions. Next, the state variable analysis can be applied for any type of systems. So ikkada emantunnamu, transfer function is applicable to linear time invariant systems. So system ఖచ్చితంగా linear అయి ఉండాలి, టైమ్ ఇన్వేరియంట్ అయి ఉండాలన్నమాట. కానీ ఇక్కడ స్టేట్ స్పేస్ అనాలిసిస్, ద స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ క్యాన్ బి అప్లైడ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ సిస్టమ్స్. థర్డ్ అడ్వాంటేజ్ ఏమి? అడ్వాంటేజ్ ఆఫ్ స్టేట్ స్పేస్ అనాలిసిస్, ది స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ క్యాన్ బి క్యారీడ్ ఆన్
multiple input and multiple output, that is MIMO systems. సో ఇక్కడ one limitation is transfer function analysis is restricted to సింగిల్ ఇన్పుట్ అండ్ సింగిల్ అవుట్పుట్ సిస్టమ్. కాబట్టి ఆ లిమిటేషన్ ఓవర్కమ్ చేస్తున్నాం. సో దట్స్ వై ఇట్ ఈస్ బికమింగ్ అడ్వాంటేజ్ ఫర్ ది స్టేట్ స్పేస్ అనాలిసిస్. ది స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ క్యాన్ బి క్యారీడ్ ఆన్ మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్ మిమో సిస్టమ్స్. సో నెక్స్ట్ ఈజ్ in the state variable analysis, it is not necessary that the state variables represent physical quantities of the system, but variables that do not represent physical quantities and those that are neither measurable nor observable may be chosen as state variables. So ikkada it is giving idea about controllability and observability. సో అడ్వాంటేజెస్ ఆఫ్ స్టేట్ స్పేస్ అనాలిసిస్లో హియర్ వీ క్యాన్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఒక లిమిటేషన్ ఏంటి, ఇట్ వోంట్ గివ్ ఎనీ ఐడియా అబౌట్ కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ, బట్ దట్ పాయింట్స్ ఆర్ అడ్రస్డ్ బై ది స్టేట్ స్పేస్ అనాలిసిస్. సో దట్స్ వై అడ్వాంటేజెస్ ఆఫ్ స్టేట్ స్పేస్ అనాలిసిస్. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ డిస్కసింగ్ the limitations of transfer function analysis and at the same time advantages of state space analysis.